నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక రాష్ట్రంలోని న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులను మరొక రాష్ట్రంలో అమలుపరచవచ్చా, అమలుపరచడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ వివాదాల పరిష్కారాల కోసం సిపిసి అనే ఒక సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టాన్ని బ్రిటిష్ కాలం నుంచే అమల్లోకి తెచ్చారు. ఇందులోని సెక్షన్ 40 ఏం చెప్తుంది అని అంటే, ఏదైనా ఒక రాష్ట్రంలోని న్యాయస్థానము ఏదైనా కేసుని విచారణ జరిపి తీర్పునిచ్చినప్పుడు ఆ తీర్పును మరొక రాష్ట్రంలో అమలుపరిచే సందర్భం వస్తే ఆ రాష్ట్రం యొక్క న్యాయస్థానానికి ఆ కేసును బదిలీ చేసి ఆ రాష్ట్రానికి సంబంధించి తీర్పులను ఎలా అమలుపరచాలో వాటికి సంబంధించిన నిబంధనలు ఏవేవైతే ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారంగా ఈ తీర్పులను, అంటే ఈ రాష్ట్ర తీర్పులను ఆ రాష్ట్రంలో మరొక రాష్ట్రంలో అమలుపరచవచ్చు అని చెప్పి ఈ సెక్షన్ 40 చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. అయితే ఏ సందర్భాలలో ఈ తీర్పులను అమలుపరచవచ్చు అనంటే, సాధారణంగా మనం సివిల్ వివాదాలు అనంటే భూమికి సంబంధించిన ఒక కేసు ఫైల్ చేసేటప్పుడు భూమి ఏ న్యాయస్థాన పరిధిలోకి వస్తుందో అక్కడ మాత్రమే కేసు ఫైల్ చేస్తాము. కాబట్టి ఆ న్యాయస్థానమే ఆ తీర్పులను అమలుపరుస్తుంది. అంటే డిస్ప్యూటు ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతం ఏ న్యాయస్థాన పరిధిలోకి వస్తుందో అక్కడ ఫైల్ చేస్తుంటాం. కాబట్టి అక్కడే ఆ న్యాయస్థానాలు అమలుపరుస్తూ ఉంటాయి. మరి ఏ సందర్భంలో ఇతర రాష్ట్రాలకు డిక్రీలు బదిలీ చేయబడతాయి, అమలు చేయబడతాయి అని అంటే, అప్పు వసూలుకు సంబంధించినవి. మన వద్ద అప్పు తీసుకున్న వ్యక్తి వేరే రాష్ట్రంలో ఉన్న సందర్భాలలో మనం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో కేసు ఫైల్ చేసినప్పుడు ఆ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని అతను ఏ ప్రాంతంలో ఉన్నాడు, అతని ఆస్తి ఏ రాష్ట్రంలో ఉన్నదో అక్కడ అమలుపరిచే సందర్భం వచ్చినప్పుడు ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసిలోని సెక్షన్ 40 ప్రకారంగా ఈ తీర్పులను మనం అక్కడ అమలుపరచవచ్చని చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. సెక్షన్లు చదవకుండా, నేను చెప్పిన అంశాన్ని తెలుసుకోకుండా కామెంట్లు చేయకండి మిత్రులారా. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.